సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక 3 గంటలు మనుషుల్ని కూర్చొని ఎంటర్‌టైన్ చేస్తే ప్రపంచంలో ఆ 3 గంటల్లో చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను. ఆ టైప్ నేను. నా మెసేజే ఎంటర్‌టైన్‌మెంట్. నా బిగినింగ్‌లో నేను పోయెమ్స్ రాసేవాడిని. చాలా సెన్సిటివ్. అప్పుడు నేను మా గురుగారి దగ్గరికెళ్ళాను. సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది. నేను ఇమ్మడలేకపోతున్నాను. అంత కమర్షియల్‌గా ఉంది. అంత డబ్బు ఇదంతా సో దానికోసం ఈ సినిమా చేయాలా? మనం సమాజాన్ని బాగు చేసేయలేమా? ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు. ఒక పేపర్ ఇచ్చాడు. పెన్ ఇచ్చాడు. పేపర్ తీసుకో, పెన్ రాసుకో. ఓ కవిత రాసుకో. ఎవడైనా అడుగుతాడా? నీ జీవితాంతం పేపర్స్ ఇస్తా. నీ పెన్ ఇస్తా. నీ కవితలు నువ్వు రాసుకో. ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే, ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్సే అవుద్ది. సో ఆ వన్ షేర్ పెడుతుందంటే 1 షేర్ వెనక్కి రావాలి. సో యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్. సో నీ ఆర్ట్‌ని బిజినెస్‌గా చేసుకున్నాను. చేసుకున్నప్పుడు దానికి స్టిక్ ఆన్ అయ్యుండు. అలా అయితే అక్కడికి వెళ్ళు. యువర్ మెసేజ్ ఈజ్ ఎంటర్‌టైన్‌మెంట్. మనుషులు ప్రతిదాని సమాజంలో ఆనందం కోసం బతుకుతారు. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు. యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్‌టైన్‌మెంట్. దట్స్ యువర్ మెసేజ్. ఇలా అనుకుంటే సినిమాకెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండిపో, కవితలు రాసుకో అన్నాడు. నేను సినిమాకొచ్చాను. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్‌టైన్‌మెంట్.